నమస్తే ఎస్వీటీవీ న్యూస్ కి స్వాగతం. సమస్యలతో అవమానాలతో ముందుకెళ్తున్న బలిజ వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో గుత్తి మండల నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు రమణ గారు, మంజునాథ్ గారు, ఈశ్వర్ తోట గారు, మోహన్ రాయల్ గారు, రాజా గారు, పూల రమణ గారు, అదేవిధంగా నాగయ్య గారు, పగడాల హరిబాబు గారు, నాగరాజు గారు మరియు పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది, తెచ్చింది బలిజ కాపు వర్గాలు. పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నారు. మనం పెద్దన పాత్ర పోషించాం, కూటమిని అధికారంలో తెచ్చాం, తద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం. ఈరోజు గిరి బలిజ పేరు మీద జీవో ఇచ్చారు. గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని బలిజల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి గిరి బలిజని జీవోగా మారుస్తూ నెంబర్ 5 జీవోని ఇచ్చారు. గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని ఎవరినైతే గిరి బలిజలుగా ఇచ్చారో వారికి బలిజలకి బంధుత్వం కానీ సంబంధం కానీ లేదు. దొమ్మర్లని గౌరవించాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దాన్ని బలిజలుగా స్వాగతిస్తాం. ఏ వర్గాన్నైనా గౌరవించాల్సిన అవసరం ప్రతి వారికి ఉంటుంది. బలిజలు ఎప్పుడూ కూడా పక్క వర్గాలని అందరినీ కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది. 2 కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే ప్రశ్న వేస్తా ఉన్నాం. దొమ్మర్లకి బలిజలకి గొడవలు సృష్టించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు? దొమ్మర్లను గౌరవించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరైనా నామకరణం చేయొచ్చు, వారికి ప్రత్యేకమైన జీవో ఇవ్వచ్చు, వారికి ఎటువంటి గౌరవమైనా ఇవ్వచ్చు. కానీ గిరి బలిజ పేరు మీద ఇవ్వటానికి గల కారణం ఏంటి, ఔచిత్యమైందనేది ప్రశ్నిస్తా ఉన్నాను. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ 5ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా గిరి బలిజలో బలిజని తొలగించాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మీకు అధికారం తెచ్చింది, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి మీకు అధికారం ఇచ్చింది బలిజ కాపు వర్గాలను అనగదొక్కటానికి కానీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని బలిజ వర్గాల అధికారాన్ని తెచ్చాయో, తెచ్చిన తర్వాత నేటిదాకా బలిజ కాపు వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి గౌరవం ఇచ్చింది, ఎటువంటి సహాయం చేసింది, ఏమైనా ఇతర సామాజిక వర్గాలతో సమానమైన స్థానం అన్నా ఇచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఆ రోజు బలిజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు కూటమి నాయకత్వం. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, రాజకీయ పార్టీ పదవుల్లో కూడా దామాషా ప్రకారం అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు. హామీలన్నీ ఏమైనాయి? ఈ రోజు దాకా రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ స్థానాల్లో ఎటువంటి పదవులు బలిజలకు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలి. ఈ రోజు దాకా రాయలసీమ ప్రాంతంలో బలిజలకి నామినేటెడ్ స్థానంలో ఒక్క పదవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఏదో నామమాత్రంగా పార్టీ కోటాలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఎక్కడన్నా ఇస్తే చెప్పలేం, కానీ ఎక్కడా కూడా బలిజలకి గౌరవం అనేది ఇవ్వటం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమాషా ప్రకారం రాష్ట్రంలో 25% జనాభా గల బలిజ వర్గాలకి మీరు ప్రాధాన్యతనివ్వాలి. ఆ రోజు కూటమి నాయకత్వం కానీ, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో రాజకీయ మార్పిడి జరగాలి, ప్రభుత్వ మార్పిడి జరగాలి, అధికార మార్పిడి జరగాలి. మార్పిడి జరగాలంటే కాపులు, బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. పెద్దన్న పాత్ర పోషించాం. అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పదే పదే బలిజ వర్గాలను అవమానిస్తా ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో బలిజల పరిస్థితి పూర్తిగా
అధికార యంత్రాంగంలో గాని రాజకీయ పార్టీల్లో గాని నిర్వీర్యం చేస్తూ ఇతర వర్గాలు ముందుకు పోతా ఉన్నాయి. కక్షపూరిత ధోరణిలో అధికార పార్టీల్లో ఉన్న పెద్దలు ముందుకు పోతా ఉన్నారు. దాడులను ఆపాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా దాడులు కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్న బలిజ కాపు వర్గాల ఉద్యోగస్తుల మీద దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక ఆర్డీఓ స్థానం గాని, ఒక సిఐ స్థానం గాని, లేదా పై జిల్లా ఉన్నతాధికారి స్థానం గాని ఎక్కడా కూడా సమాజంలో 25% ఉన్న బలిజ వర్గాలకి ఎక్కడైనా ఫోకల్ స్థానం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా బలిజ వర్గాల్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకని దామాషా ప్రకారం 25% ఉన్న బలిజ వర్గాలకి ఉద్యోగుల్లో ప్రాధాన్యతమైన స్థానాల్లో పదవుల్లో బాధ్యతలు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, యోచించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెద్దలకి మంచి ఫోకల్ స్థానాల్లో దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నామినేటెడ్ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. రాజకీయ పార్టీ పదవుల్లో కూడా బలిజలకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా. మరొక్కసారి తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. గిరి బలిజ పేరు మీద బలిజలను అవమానించడం విడనాడాలి. అదేవిధంగా గిరి బలిజలో బలిజని తొలగించాలి. దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ కోసం బలిజ కాపు వర్గాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. గతంలో బీసీ రిజర్వేషన్ కేంద్రానికి పంపామన్నారు, అది వెనక్కి తిరిగి వచ్చింది, మళ్ళీ కేంద్రానికి వెళ్ళిందన్నారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% ఇస్తామన్నారు, దాన్ని కోర్టులో వేయించారు. కోర్టు పరిధిలోనే ఈడబ్ల్యూఎస్ 5% నలిగిపోతా ఉంది. అంటే మీరు అసలు ఏం చేస్తా ఉన్నారు? మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో దొమ్మర్లకి గిరి బలిజ పేరు మీద జీవో ఆగమేఘాల మీద రావటానికి గల కారణం ఏంది? మరి బీసీ రిజర్వేషన్ కి బలిజ కాపు వర్గాలు కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఘోషిస్తా ఉన్నా, న్యాయం చేయాలని కోరుతా ఉన్నా. మరి ఎందుకని బలిజ వర్గాల మీద ఆలోచించట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో త్వరలో అనేక ఉద్యమాలు ముందుకు వస్తూ ఉంటాయి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ముందుగా గిరి బలిజ జీవోని రద్దు చేయాలి, బలిజని తొలగించాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత ఇవ్వాలి. గత ఎన్నికల సందర్భంలో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, కాపు భవనాల నిర్మాణం చేపడతాం, 2 ఎకరాల స్థలం ఇస్తామని. మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ జిల్లా యంత్రాంగం గాని, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం గాని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదనేది చెప్తా ఉన్నారు. వెంటనే జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీరు గతంలో ఇచ్చిన హామీ మేరకు కాపు భవనాలకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తామన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఈ రోజు దాకా ఎటువంటి సహాయ సహకారాలు జరగట్లేదు. కాపులకి, బలిజలకి రాష్ట్రంలో ఎటువంటి సహాయ సహకారాలు కాపు కార్పొరేషన్ నుంచి జరగట్లేదు. నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే ముందుగా గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ 5ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో వెంటనే స్పష్టత ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాలని, మొత్తంగా బలిజ వర్గ సమస్యల మీద త్వరలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటాము. త్వరలో కూర్చునే పరిస్థితి ముందుకొస్తుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా అనేది త్వరలో తెలియజేస్తాము. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమరణ నిరాహార దీక్షకి రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా కూర్చోబోతున్నానని చెప్పి ప్రకటిస్తా ఉన్నాను.